హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన మిస్బాకి ఇంతకుముందు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అనమాట. దానికి ఒక హౌస్ అది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తామో చూస్తే చూడండి. ఈ ప్యాకేజ్లో అయితే మనకు ఇదైతే ఈ చుట్టి వచ్చేసి అది ఎలా చేయాలి ఏంటి అని మ్యాప్ అనమాట. చూద్దాం, చూడండి ఒకసారి మీరు కూడా మ్యాప్. ఇప్పుడు ఇలా ఒక్కొక్కటిగా మనం ఫిట్ చేసుకోవాలన్నమాట. పార్ట్స్గా వచ్చుంటుంది. చూద్దాం ఏమేమి వచ్చాయి ఇందులో. చూడండి తీస్తున్నా. ప్రజెంట్ ఇందులో అయితే కనిపిస్తుంది కదా మీకు, ఇది ఒక దానికి కవర్ లాగా వచ్చిందనమాట. నెక్స్ట్ ఇది చూడండి, ఇది పిల్లర్ టైప్ ఉన్నాయి. పెద్ద ఒక 2 ఉన్నాయి, చిన్న పిల్లర్స్ వచ్చేసి 1 2 3 4 వచ్చాయన్నమాట టోటల్. ఇవి చూడండి, ఇవి ప్లేట్స్ టైప్ వచ్చేసి ఇవి మొత్తం 6 వరకు ఉన్నాయి. చూద్దాం ఇప్పుడు మ్యాప్ చూసి ఎలా ప్రిపేర్ చేయాలో చేసేద్దాం. చూస్తున్నా బట్ సరిగా ఏం అర్థం అవుతలే. చూద్దాం, ట్రై చేద్దాం. ఫస్ట్ ఇది పెట్టాలా అది పెట్టాలా అర్థం అవ్వట్లే. చూస్తున్నా. ఓకే, ఇదైతే పెట్టేద్దాం ఫస్ట్. ఇప్పుడు పిల్లర్స్ అన్ని ఫిట్ చేసి నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఇది. స్క్రూస్ అన్నీ పెట్టేసుకున్నా, ఇంకా పిల్లర్స్ ఫిట్ చేయడమే. ఓకే, ఫస్ట్ అయితే అయిపోయింది. సెకండ్ పిల్లర్, థర్డ్ పిల్లర్ కూడా ఫిట్, ఫోర్త్ కూడా అయిపోవచ్చింది. ప్రజెంట్ అయితే పిల్లర్స్ ఫిట్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ దీని పైన ఇదా నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూద్దాం. చూస్తున్న మ్యాప్లో ఇది కింద బేస్ బోర్డ్ అనమాట. దానికి ఒక పిల్లర్, పెద్ద పిల్లర్ అనేది ఫిట్ చేసుకుందాం. నెక్స్ట్ చూడండి, ఇది పైన అది ఇక్కడ వేలాడుతుంది కదేమో, అది ఆడుకోవడానికి అనమాట. కిటెన్స్ ఆడుకోవడానికి, ఇప్పుడు మనం మిస్బా ఆడుకోవడానికి అది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ తీసుకున్నాం కదా, దానిపైన ఇంకో బోర్డ్ ఫిట్ చేయాలన్నమాట. కింద బేస్ది ఫిట్ చేస్తున్నా. మరి రిస్కీగా అయితే ఏం లేదు, ఈజీగానే ఉంది. జస్ట్ మనం అది మ్యాప్లో చూసి సరిగ్గా అర్థం చేసుకోవడమే. దాంట్లోనే వాడు అంటే బోల్ట్స్ ఒకటి ఫిట్ చేయడానికి ఎల్ షేప్ స్క్రూ కూడా ఇచ్చాడు. ఓకే, ఈ స్టెప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ దీన్ని ఎలా ఫిట్ చేయాలనేది చూడాలి. ఇప్పుడు చూద్దాం ఎలా ఫిట్ చేయాలని. ఇప్పుడైతే ప్రజెంట్ అన్నీ టైట్ చేసుకుంటున్నా, స్క్రూస్ అన్నీ టైట్ ఉండాలి కదా. నెక్స్ట్ స్టెప్, ఇక్కడ నుంచి కింద ఆ బోర్డుకి హోల్ ఇచ్చాడనమాట. దానికి దీనికి మళ్ళీ ఒక స్క్రూ వేయాలి. ఓకే, చూస్తున్నా ఇటు తిప్పి అటు తిప్పి ఎలా సెట్ అవుతుందా అని. ఓకే, ఇలా అయితే స్క్రూ ఈజీగా వస్తుంది. వచ్చింది. ఓకే, టైట్ చేస్తున్నా. అది పెట్టి అది ఎల్ షేప్ స్క్రూ అది పెట్టి ఫిట్ చేసేద్దాం, టైట్ చేసేద్దాం మనం ఇప్పుడు. ఓకే, టైట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ కవర్ వేయాలి. కానీ ముందు అది పెట్టాం కదా, కొంచెం కష్టంగా ఉంది. అది తీసేసి
పెట్టేద్దాం. అదే పెద్ద పిల్లర్ ఉంది కదా, అది తీసేసి పెడితే ఈజీగా ఉంటుంది. మేబీ చూద్దాం, ట్రై చేస్తున్నా ఇలా, బట్ అవ్వట్లే. ఓకే, ఇంకా పిల్లర్ తీసి ట్రై చేయడమే. తీసేద్దాం. అది లూజ్ చేస్తున్నా చూడండి. ఇలా తీసేసా మొత్తానికి. ఇప్పుడైతే ఈజీగా ఎక్కుతుంది అనమాట అది, ఎందుకంటే అది ఉన్నప్పుడు కొంచెం కష్టంగా ఉంది, ఇప్పుడు ఈజీగా సెట్ చేసుకోవడానికి అవుతుంది. ఓకే, ఇదైతే అయిపోయింది. చూద్దాం నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయో స్టెప్స్. ఈ బోర్డ్కి అయితే ఇక్కడ నుంచి హోల్ ఇచ్చాడు, ఇక్కడ నుంచి స్క్రూ పెట్టేసి ఇంకో పిల్లర్ ఇచ్చాడు కదా, 2 ఇచ్చాడు కదా, ఒకటి పెద్దది చిన్నది. ఇప్పుడు ఇది ఫిట్ చేయాలి. ఓకే, మేబీ ఇది ఫిట్ చేశాక దీని నుంచి ఇంకోటి వస్తుందేమో, అది ఇంకో ప్లేట్ అది వస్తుందేమో, ఇంకో బోర్డు సేమ్ ఇలాగా. ఇప్పుడు ఇది ఈ పిల్లర్ పెడుతున్నాం కదా, పెద్ద పిల్లరు, సేమ్ ఇలాగా పైన ఇంకొకటి వస్తుంది. ఓకే, ఇది ఫిట్ చేసి ఫస్ట్, తర్వాత పైన ఫిట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇది ఫిట్ చేసుకుందాం. ఆల్మోస్ట్ 90% అయిపోయింది. నాకు తెలిసి ఇంకేం లేదు, పైన అది ఒక్కటే ఫిట్ చేసుకుంటే అయిపోతుంది. ఒకటే బోర్డు ఉంది. ఓకే, ఇది టైట్ చేసుకున్న తర్వాత అది ఫిట్ చేద్దాం. మనకు టోటల్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, ఇది ఫిట్ చేసుకోవడం అయిపోయింది. కొంచెం టైట్ చేసేస్తున్నా. ఇదంతా సెట్ చేసుకొని ఇప్పుడు పైన ఫిట్ చేద్దాం. ఇప్పటికైతే కంప్లీట్ అయింది, చూసారు కదా. దాన్ని సెట్ చేసుకుంటున్నా. కింద టైట్ చేసి ఇప్పుడు ఇది కూడా టైట్ చేసి నెక్స్ట్ ఆ పైన పిల్లర్ ఉంది కదా, దానికి బోర్డు సెట్ చేస్తే కంప్లీట్ అవుతుంది. స్ట్రైట్ ఉందా లేదా అని చూస్తున్నా. లాస్ట్ స్టెప్ అన్నమాట ఇది. ఓకే, అలా ఇచ్చాడు కదా కింద బాల్స్ లాగా, అటు ఇటు. అది వచ్చేసి అది మిస్బా, అది మన మిస్బా క్యాట్ కిచెన్ అనేది ఆడుకోవడానికి అనమాట. అది కానీ క్వాలిటీ అయితే బాగుంది, సూపర్ వర్క్ అనమాట. చూద్దాం, ఇదొక్కటి టైట్ చేస్తే కంప్లీట్ అవుతుంది. టైట్ చేస్తున్నా. ఇంకా అయిపోయింది, దానికి నేను మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇప్పుడు మనం మిస్బా హౌస్ ఎలా అయిందో చూడండి. బాగుంది కదా. ఇది టోటల్ అవుట్పుట్ అనమాట. చూడండి ఎలా ఉందో. ఇలా స్టిల్ ఇస్తున్నా ఒకటి. చూడండి మన మిస్బా అయితే వస్తుంది. ఇప్పుడు చూద్దాం లోపలికి వెళ్తుందో వెళ్ళదో. అది చూస్తుంది ప్రజెంట్. సరే చూద్దాం, లోపలికి వెళ్ళట్లే. పైకి ఎక్కమని చెప్తున్నా, ఎక్కట్లేదని నేనే ఎక్కించా. చూద్దాం ఇంకా పైకి ఎక్కుతుంది. ఎక్కుతుంది, పైకి ఎక్కాలని చూస్తుంది. ఓకే, ఫైనల్గా పైకి అయితే ఎక్కేసింది. చూడండి ఎలా ఉందో. నా వీడియో అయితే మీకు నచ్చితే నెక్స్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.